సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే. మేమేమై ఉన్నామో అదంతా నీ కృప వల్లనే ఉన్నాం. నీకు మనసారా కృతజ్ఞతలయ్యా. మా బతుకులు ఎక్కడివో మాకు తెలుసు, మా బ్రతుకులు ఎలాంటివో మాకు తెలుసు, ఎక్కడి నుంచి మమ్మల్ని నువ్వు తెచ్చావో మాకు తెలుసు, ఏ స్థితిలో ఉంచావో కూడా తెలుసు. ఇదంతా నీ కృప. ఈ మందిర ప్రతిష్టారాధన మొదలు ఇక వేలాది మందిరాలు ప్రతిష్ఠింపబడాలి. దానికి ఇది నాంది, దానికి ఇది నాంది, దానికి ఇది ప్రారంభం అవ్వాలి. నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లి. ఈ మందిరమును నీ పరిచర్య నిమిత్తం తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో, త్రియేక దేవుని యొక్క నామమైన యేసుక్రీస్తు నామములో మీ పరిచర్యకై ఇందలి ప్రతి భాగమును, ఈ ఆవరణములను మీకే సమర్పిస్తూ మీ పరిచర్యకు ప్రతిష్ఠిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో నీకు ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీదే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము. నీ పరిశుద్ధ బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు ఆదరణకర్త దిగిరా. ఎవరు నిలిచినా, నేనైనా నా ఆత్మీయ బిడ్డలైనా ఎవరు నిలిచినా వారిని నువ్వు వాడుకో. నీ ఆత్మతో అభిషేకించు. నీ వాక్యే బయలు వెడలాలి. ఆ విధమైన కృప మాకందరికీ దయచేయి. ఈ ఉపదేశ భాగమునైనా ఈ బలిపీఠమును కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో నీ ఆత్మ దిగుచు ఎక్కుచునుడు స్థలముగా ఉండునట్లు ఈ ప్రాంగణమును కూడా త్రియేక దేవుని యొక్క నామమైన యేసుక్రీస్తు నామములో పరిచర్యకాయి, వాక్య పరిచర్యకాయి ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి. స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా,
స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే.